చార్మినార్ వైపు నుండి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు అక్కడి నుంచి కదులుతున్నట్లు కనిపిస్తా ఉంది. అన్ని దారులు ట్యాంక్ బండ్ వైపే అన్నట్లుగా శోభాయాత్ర కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున గణనాథులు అక్కడి నుంచి తరలి వస్తున్నారు. చార్మినార్ వద్ద సిచ్యువేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. శశి, చార్మినార్ వద్ద నుంచి పెద్ద ఎత్తున గణనాథులు నిమజ్జనం కోసం శోభాయాత్రగా తరలి వస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా. ఒకవైపున అధికారులు చేసిన ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అలాగే పోలీసు భద్రతా బందోబస్తు సంబంధించి ఏంటి వివరాలు, ఏం చెప్తున్నారు అధికారులు? చార్మినార్ వద్ద వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన హడావిడి ప్రారంభమైంది. ఉదయం నుంచి చార్మినార్ వద్ద ఎలాంటి సందడి లేదు. అయితే ఇప్పటి వరకు కేవలం ఉదయం నుంచి ఒక భారీ విగ్రహం మాత్రమే చార్మినార్ మీదుగా బయలుదేరితే ఇప్పుడు విగ్రహాలన్నీ క్యూ కట్టాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు బాలాపూర్ నుంచి వచ్చేటటువంటి వినాయక విగ్రహం కూడా మరి కాసేపట్లోనే చార్మినార్ వద్దకు చేరుకోబోతుంది. సో ఇదే సమయంలో ప్రజెంట్ ఇప్పుడు వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా చార్మినార్ వైపు తరలి వస్తూ ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహం ఇక్కడ అందరినీ అత్యంత ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి థీమ్ నే ప్రధాన అజెండాతో వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ కు ప్రాధాన్యత వహించినటువంటి ఇద్దరు మహిళా ఆఫీసర్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఆ తర్వాత సైనికులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడాను మనం చూడవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు పహల్గామ్ దాడికి భారతదేశం ఏ విధంగా తిప్పుకొట్టింది, ఉగ్రముఖులకు ఏ విధంగా ఆ అంశాలను ప్రస్తావించగా ఆ అంశాలను ఈ యొక్క వైవిధ్యభరితంగా ఎంతో వైవిధ్యంగా ఈ విగ్రహాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భారీ విగ్రహాలను కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఎలాంటి సందడి లేకుండా ఉన్నటువంటి చార్మినార్ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా సందడిగా మారిపోయాయి. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. సైనికులు మిసైల్స్ తో యుద్ధంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, లేకపోతే ఆయుధాలతో దాడికి తెగబడుతున్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ అంశాలను కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రదర్శన చూపిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. భాగ్యనగర ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ ఏర్పాట్లను చేశారు. వాస్తవానికి పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలను కళ్ళకు పెట్టినట్టు చూపించే విధంగా ఈ ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదొక అంశం. అయితే ఇక మనం మరొక వైపు ఈ భారీ విగ్రహాలను కూడా చూడొచ్చు. భారతదేశ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ విగ్రహాలను మధ్యాహ్నం 1 గంట నుంచి హుస్సేన్ సాగర్ వైపు తరలించడానికి ఇటు ఉత్సవ సమితికి పోలీసులు అనుమతించినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క విగ్రహాన్ని కూడా ఇప్పుడు ఇటు ఉత్సవ సమితి నిర్వాహకులు హుస్సేన్ సాగర్ వైపు తీసుకెళ్తున్న దృశ్యాలు ఒకసారి మనం విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక మరోవైపు పాత బస్తీ అనేది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇబ్బందికర పరిణామాలు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉండడంతో ముందుగానే పోలీసులు ప్రత్యేకమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘాని ఏర్పాటు చేయడంతో పాటు ఆ తర్వాత సాయుధ బలగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇదొక అంశం. అయితే ప్రధానంగా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ కూడా ఇప్పటికే పోలీసులు నిర్వహించినటువంటి సందర్భం. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. కనుచూపు మేర వినాయక విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠించినటువంటి వినాయక విగ్రహాలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. సుమారుగా 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్నటువంటి వినాయకుడు సంబరాల నడుమ నిమజ్జనానికి తరలితూ ఉన్నాడు. ఈ రోజు ఉదయం కూడాను ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అనంతరం వినాయకుడిని వాహనం మీదకు తరలించి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఎంత కోలాహలంగా ఇంకా నిమజ్జనానికి గణనాథులు తీసుకువెళ్తూ ఉన్నారు. ఒకసారి మనం చార్మినార్ వద్ద పరిసరాలు ఎంత సంభ్రమంగా ఉన్నాయో, ఎంత కోలాహలం మధ్య ఉన్నాయో అనేది మాత్రం ఒకసారి మనం చూడొచ్చు. అందరూ కూడా ఒకే తరహా యూనిఫామ్ తో, ఒకే తరహా డ్రెస్ కోడ్తో ఇదంతా కూడా కుటుంబ సభ్యులాగా గణపతి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకున్నటువంటి దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. సో మొత్తానికి కుటుంబంతో కూడా ఎంతో కోలాహలంగా సంబరాలు ఈ 11 రోజుల పాటు వినాయకుడిని ఎంత నిష్ఠగా అయితే పూజలు చేశారో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉన్నారు. సో ఇంకా మరొక వైపు ఇంకా మిగతా వినాయకులను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి వినాయకుడు కూడా ఒక్కొక్క
ఆ పక్కనే ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ప్రతిమలు చూడొచ్చు. వీటన్నింటినీ కూడా పూలతో అలంకరించారు. ఆ తర్వాత వెనక భాగం కూడాను పూలతో అలంకరించి సర్వాంగ సుందరంగా వినాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్ది అనంతరం భక్తి శ్రద్ధలతో వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరోవైపు వినాయక విగ్రహాన్ని తరలించే ముందు పోలీసులు ప్రతి వాహనంలో కూడా దగ్గరుండి వినాయక విగ్రహాలను తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వినాయక విగ్రహం తరలించే ముందు ఎప్పుడు ఏ సందర్భంలో ఆ వినాయకుడిని తరలించాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి అనే అంశాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులు రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ ఆధారంగానే ఈ వినాయక విగ్రహాలు వెళ్లాల్సి వస్తుంది. సో అదే సమయంలో ఆ రూట్ మ్యాప్ని చూపించడానికి కావచ్చు, మరోవైపు ఈ మొత్తానికి మాత్రం ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది, సందడి వాతావరణమే కనిపిస్తుంది. చార్మినార్ పరిసరాలన్నీ కూడా కోలాహలంగా మారాయి. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.